వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 16వ వచనము. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షిస్తున్నారు, నీ నీతి చేత హెచ్చించబడుచున్నారు. చూడండి, కాబట్టి హర్షించటం అంటే ఏంటి? సంతోషించటము. హర్షించటం అంటే సంతోషించటం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుడైన యెహోవా నామమును బట్టి సంతోషిస్తూ వచ్చారు. తమ దేవుడైన యెహోవా నామమును బట్టి వారి నుండి కీడు తొలగిపోయింది, దుఃఖము తొలగిపోయింది, అవమానం తొలగిపోతూ వచ్చింది. కాబట్టి వారు సంతోషిస్తూ వచ్చారు. చూడండి, నీ నీతి చేత హెచ్చించబడుతున్నారు. కాబట్టి దేవుని ప్రజలు దేవుని నీతి చేత హెచ్చించబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో తక్కువ వారుగా ఉన్నారు, బానిసలుగా, దాసులుగా ఉన్నారు. కాబట్టి వారు అక్కడ సంతోషించలేదు, వారు అక్కడ ఐగుప్తులు ఆనందించలేదు. అయితే ఇలాంటి ప్రజల్ని దేవుడు తన నీతి చేత హెచ్చిస్తూ వచ్చాడు. వారిని ఐగుప్తు నుంచి విడిపించి వారు పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి వారిని తీసుకొచ్చారు. కానాను దేశములో పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, కొండ తేనె దొరికేటువంటి ప్రదేశము. అలాంటి ప్రదేశానికి దేవుడు తన ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామమును బట్టి సంతోషించారు, దేవుని నామమును బట్టి హెచ్చిస్తూ వచ్చారు. దేవుని నామమును బట్టి వారికి కీడు తొలగిపోతూ వచ్చింది, దేవుని నామమును బట్టి వారికి దరిద్రత తొలగిపోతూ వచ్చింది, దేవుని నామములో వారికి దుఃఖం తొలగిపోతూ వచ్చింది, వేదన తొలగిపోతూ వచ్చాయి. వారి కోరికలన్నీ దేవుడు తీరుస్తూ వచ్చాడు.